నేనైతే ట్రాక్టర్ దున్నుతున్నా కరీట. ఈ పొటయాడి నారేసిండు, ఇళ్ళ దిబ్బిళ్ళతో సాఫ్ చేస్తుండు. చిన్న పొటయాడు ఎవరు లేరు వెనకాల. వాని కష్టం చూడు, వాళ్ళ ఎవరు లేరు, అందరైతే అన్నం తిని పోయిండ్రు. వాని పరిస్థితి అయితే చూడండి ఒకసారి. ఈడు అయితే వదులుతున్నా. విత్తు ఎంత మంచిదైనా మట్టి తోడు లేకపోతే మొలవదు. విత్తు మట్టి ఎంత మంచివైనా, ఎంత సారవంతమైనా, ఆకాశం నుంచి వర్షపు ధార, వర్షపు చుక్క ఆ మట్టికి తగలకపోతే మొలకెత్తదు. ఆకాశం నుంచి వర్షపు ధార దాని మీద మట్టి మీద పడ్డా ఈ రైతన్న యొక్క చెమట చుక్క కూడా తోడు కాకపోతే విత్తనం మొలకెత్తదు అధ్యక్ష. ఈ మొలకెత్తిన వాన చుక్క, చెమట చుక్క, మట్టి, విత్తు అన్ని కలిసి విత్తనం మొలకెత్తినా అది పంటగా మారాలంటే రైతుకు పెట్టుబడి కావాలి అధ్యక్ష. ఆ పెట్టుబడి కోసం తొలి ఆలోచన చేసినటువంటి పాలకుడు ఈ భూగోళంలోనే కేసీఆర్ అధ్యక్ష. అందుకే రైతు బంధు పథకం వచ్చింది అధ్యక్ష. ఇది అసాధారణమైనటువంటిది అధ్యక్ష, మామూలు విషయంగా. ఏదో మనం రైతులకు ఎదురుపోయిన పైసలు ఇస్తున్నాం అనేటువంటి ఈ ఎలక్టోరల్ ప్రామిసో లేకుంటే ఇంకోటో కాదు, ఏం చేసేటువంటిదో కాదు. దాని ఫలితం ఏమైతుంది? ఈరోజు భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అరే ప్రభుత్వమే ఎదురు పెట్టుబడిస్తుంటే ఇక మనం భూమిని బీడు పెడతానంటే అంతకంటే శరం ముచ్చట్లేదని చెప్పి 1 ఎకరా భూమి ఇవాళ తెలంగాణలో పడావు లేదు. వ్యవసాయ అనుబంధం ఉన్నటువంటి ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు.